మనోజ్ రోహిణి వాళ్ళ నాన్న చనిపోయాడు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే బాలు మాత్రం ఆ ఫోటో చూసి ఈయన చూస్తే మలేషియా మొహంలా లేదు, మన నటరాజ స్టూడియోలో ఫ్రేమ్ కట్టినట్టు ఉంది, మన పోగొట్టు పక్క అని కొట్టేశ్వరలాగానే ఉన్నాడు అని గట్టిగా కౌంటర్లు వేస్తూ ఉంటాడు. అంతలో మీన వచ్చి ఒక ముసలమ్మ తాళ పగిలి బ్లడ్ చాలా పోతుంటుంది, అర్జెంట్గా బి పాజిటివ్ బ్లడ్ కావాలి అని అడుగుతూ ఉంటుంది. బాలుది బి పాజిటివ్ అన్న ఆయనకి బ్లడ్ ఇస్తే కాళ్ళు తిరగపోతున్నాయి, భయపడుతూ ఉంటాడు. దానితో మీనా సోషల్ మీడియాలో డీటెయిల్స్ పెడితే డోనర్స్ వస్తారు అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ అరుణ్ కాలర్ పట్టుకున్నావు అని బాలుని అరెస్ట్ చేయడానికి కానిస్టేబుల్స్ ఇంటికి వస్తారు. ముసలమ్మ తల పగలగొట్టడానికి ఆ పోలీస్ స్టేషన్ ఏ కారణం అని బాలు కాలర్ పట్టుకున్నాడు అని మీనా గట్టిగా సపోర్ట్లు కొడుతూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ నాన్న బాలుని తిడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏమో బాలు అరెస్ట్ అయినా పర్లేదు కానీ నాకు దబదబా వంటే రావు చేశారు అని ఆపుతూ ఉంటుంది. దానికి మీనా ఫుల్ రచ్చిపోయి మీ కొడుకు జైలుకి వెళ్తూ ఉంటే వంట గురించి ఆలోచిస్తున్నారా, అసలు మీరు కన్న తల్లేనా లేక అని తిడుతూ ఉంటారు. అయితే స్టేషన్లో బాగా బందినట్టు మనోజ్ రోహిణి కలిసి తన కేసు గురించి అడగడానికి అదే పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. అంగట్లో బాలు మీనని చూసి మనోజ్ తన బిల్డప్లో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కానీ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి సార్ మా పని ఫాస్ట్గా అవ్వాలంటే నేను ఒక స్కీమ్ చెప్తా, మీకు బెనిఫిట్ ఉంటుంది, పైన ఉన్న వరకు అని చేతుల దొంగ మాటలకు చెప్పగానే ఆ కానిస్టేబుల్కి ఎక్కడ లేని కోపం వచ్చి మనోజ్ని 3 సార్లు గట్టిగా చంపదెబ్బలు వేయి అనేది వేయిస్తూ ఉంటాడు. స్టేషన్లో ఉన్న అందరూ కలిసి పిచ్చి కొడుతూ ఉంటారు. అది చూసి బాలు మీనా ఫుల్గా నవ్వుకుంటూ 3 చంపదెబ్బలు కాదు వీడి స్టేటసే వేరు అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఎస్ఐ వచ్చాక మీనా ఇంకా బాలు స్టేషన్లో నిజం చెప్పేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసు దౌర్జంగా షాప్ కొట్టేసి ఒక ముసలమ్మ తల పగిలింది, అందుకే ఆపడానికి కాలర్ పట్టుకున్నాడు అని మీనా గట్టిగా వదిలేస్తూ ఉంటుంది. ఎస్ఐకి నిజం తెలిసి ట్రాఫిక్ పోలీస్ అరుణ్ని తిట్టి ముసలావిడిని తోస్తావా, కేసు పెడితే సస్పెండ్ అవుతావు, వాళ్ళ సామాన్లు తిరిగి ఇచ్చే అని ఆర్డర్స్ వేసి బాలు తప్పు కూడా ఉంది కాబట్టి లెటర్ రాయించి వదిలేస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.